నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు సంధ్య. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పిచ్చి కుక్క దాడిలో గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నగర కమిషనర్ అరుణ పరామర్శించారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నగరంలో తోటపాలెం ప్రాంతంలో పిచ్చి కుక్క దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. చిత్తూరు నగరంలో 40, 41, 42 డివిజన్లో పరిధిలో పిచ్చి కుక్క 50 మందిని గాయపరిచినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. విషయం తెలిసిన వెంటనే నగరపాలక సిబ్బంది అధికారులు ఆయా ప్రాంతాల్లో గాలింపు చేపట్టి పిచ్చి కుక్కను పట్టుకున్నట్లు తెలిపారు. గడిచిన 2 సంవత్సరాలుగా అన్ని వార్డుల్లో దశల వారీగా తిరుపతి పశు వైద్యశాల వైద్యుల ఆధ్వర్యంలో కుక్కలకు వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణ చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోనే మురకంపట్టు ప్రాంతంలో కుక్కల కోసం ప్రత్యేక ప్రాంతాన్ని సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. కుక్కల బెడద నియంత్రణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. వివరించారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మనం వాటిని అక్కడ తరలించే ప్రయత్నాలు ఇమ్మీడియట్లీ చేపడతాము. తగిన చర్యలను ఇదివరకే మేము చేపట్టాము. కాకపోతే వాటిని ఇమ్మీడియట్లీ కూడా యాక్షన్లోకి తీసుకొని వచ్చి వి విల్ కీప్ దెమ్ ఇన్ టు ఎ సెపరేట్ ప్లేస్ సో దట్ చిత్తూరు సిటీలో వాటి బెడద అనేది తగ్గించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు, అన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము. దయచేసి ఎస్పెషల్లీ ఇదైతే పిచ్చిపడిన కుక్క అనేది తెలియవచ్చింది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేని వాళ్ళని మాత్రం ఇమ్మీడియట్లీ బయటకు పంపించొద్దు. ఇంకా కొన్ని గంటల్లోనే మేము దాన్ని పట్టుకొని కావాల్సిన తగిన చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ. విజ్ఞప్తి, కుక్కల్ని అలామతగా వదిలేసి ఉన్నారు. చిన్నపిల్లకాయల నుంచి పెద్దల వరకు ఈ ఒక్క రోజుకే 45 మందిని కొరికేసి ఉండదు. కొంచెం పట్టించుకోండి అయ్యా. మీరు పట్టించుకోకపోతే ఎట్లా ఎక్కువైపోతూ ఉండదు. పిల్లకాయలని చిన్న బిడ్డల్ని కొరికేసి ఈరోజు ఒక్క రోజుకే 60 మందిని కొరికింది అయ్యా కుక్క. ఉండేది కుక్కలని అంతా కొంచెం చూసి పట్టించుకోమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ విధులు? మేము తోటపల్లెంలో ఉన్నామా. ఇప్పటికీ కుక్క 20-30 మందిని కొరికేసింది. మా కొడుకుని బాగా కొరికేసింది. మీరు ఎవరైనా పట్టించుకొని కుక్కని కాపు సామాజిక వర్గాన్ని విస్మరిస్తే తదుపరి కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని వైసీపీ నాయకులు 1వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ హెచ్చరించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ 2019లో సీఎం జగన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి 151 సీట్లను అప్పగిస్తే 2024లో కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడం తగదన్నారు. 72 నియోజకవర్గాలలో 20 లక్షల మంది కాపు సామాజిక వర్గం ఉన్నారని, కానీ 47 చోట్ల ఒకే సామాజిక వర్గానికి సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చిత్తూరులో 2019లో 44,000 మెజార్టీతో గెలుపొందిన కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రస్తుతం చిత్తూరులో మరో సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీట్లను కేటాయించి కాపు సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇస్తానని మాట ఇచ్చి మడమ తిప్పడం పద్ధతి కాదన్నారు. కాపు సామాజిక వర్గాన్ని విస్మరిస్తే మరో కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కోఆప్షన్ నెంబర్ కోలా కిరణ్, 31 డివిజన్ కార్పొరేటర్ పూర్ణ, వైసీపీ నాయకులు రఘు, రవి తదితరులు పాల్గొన్నారు. 2019లో మాకుమ్మడిగడ పదవిలోకి రాజీనామా చేసి ఈ పార్టీకి రావడం, ఈ పార్టీలో 56 కార్పొరేషన్లు పెట్టి కొత్తగా ఆయన అన్ని కులాలకు సమన్వయం చేశాడు. అందరూ కూడా మనము ఆయనకు మంచి మెజార్టీ అందించి 151 స్థానాన్ని మనం ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు అందరికీ తెలుసు, పత్రికా విలేకరులకు కానివ్వండి, అందరికి కూడా మీకు తెలుసు, ఒక కాపు కులస్తుల సామాజిక వర్గము అత్యధికంగా ఉండడము మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూస్తే ఏది డిసైడ్ చేయాలంటే కాపు సామాజిక వర్గం. మన కాన్స్టిట్యున్సీ చిత్తూరు కాన్స్టిట్యున్సీ 1951 సంవత్సరంలో ఏర్పడి ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చూస్తే కనుక 40,000 పైసలకు మెజారిటీతో రికార్డు సాధించిన ఘనత మన జంగాలపల్లి శ్రీనివాస్ దొరుకుతుంది. అది మా బలిజ సామాజిక వర్గం చెందిన వ్యక్తి అని చెప్పుకోవడం గర్వంగా ఉంది.
అలాంటి తరుణంలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోగా రాజ్యసభ ఇస్తామని ప్రకటించి అన్ని ప్రచార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, వార్తాపత్రికలు వచ్చిన తర్వాత ఊరించి ఊసిరిమనిపించిన విధంగా అన్న చందంగా ఈరోజు చేయడం జరిగింది. ఆ రోజు పార్టీని నడపడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి మా పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు పిలిచి మన జంగాల పరిస్థితులకు దారి అయితే బాగుంటుందని చెప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. 2014లో అతనికి సీట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు తక్కువ సమయంలో 70,000 ఓట్లు రావడం అనేది ఆషామాషి విషయం కాదు. అది కేవలం మా సామాజిక వర్గంతోనే వచ్చిన కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు 2014లో మన ఎక్స్ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు 6,000 ఓట్లతో గెలవడం జరిగింది. అంటే 3,000 ఓట్లతో మేము ఉండింటే ఆ రోజు మేము ఎమ్మెల్యే అయ్యేవాళ్ళం. సరే, ఆ రోజు పార్టీని వదలకూడదు, టీడీపీ రూలింగ్ వచ్చింది, మేము ఎక్కడ పోకూడదు అనేసి డిసైడ్ అయ్యాం. ఉంటే ఒకే పార్టీలో ఉండాలని. మా ఎమ్మెల్యే మాకు చెప్పడం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు మనం నమ్మి మనకి సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పోకూడదు. ఎవరిన్ని మమ్మల్ని ఎంతోమంది మా కులస్తులే ఏం మీకు సిగ్గు లేదా, మీరు ఎందుకు ఆ పార్టీలో ఉన్నారని అన్నా కానీ ఒకటి మేము నిర్ణయం తీసుకున్నాం. జగన్మోహన్ సంక్షేమ పథకాలు మరియు ఆయన కాపు నేస్తం అనేది పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది అది. తమ గ్రామానికి దారి సౌకర్యం కల్పించాలని కోరుతూ కొల్లాఊరు గ్రామానికి చెందిన మహిళలు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందనలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కుట్రకోన పంచాయతీకి చెందిన కొల్లాఊరు గ్రామానికి దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మీడియా ముందు పాపోయారు. తమ గ్రామంలో 70 కుటుంబాలు నివసిస్తున్నామని, చిన్న దారిలో రైతులకు పూర్తిగా కాలిబాట మాత్రం మిగిలిందని తెలిపారు. ఊరికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే అంబులెన్స్ రావడానికి సౌకర్యం లేదన్నారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. గారంపల్లి నుంచి మా ఊరికి పోయేదానికి దారి లేదండి. వెహికల్స్ పోవాలంటే కూడా ఇబ్బంది. పిల్లకాయలు స్కూల్ పిల్లకాయలు పోయేది ఇబ్బంది. ఒళ్ళుకి ఏదైనా ఎమర్జెన్సీకి అంబులెన్స్ రావాలంటే ఇబ్బంది. ఏది రాలేకుండా పోతా ఉంది. వర్షం పడితే అంతా పడే ఓలే పుర్త నీళ్ళు నిలుస్తా ఉంది. ఆ మూల తిరిగేటప్పుడు అంతా పడే పని. రోడ్డు కిందనే లోడి మಣ್ಣి అంతా ఎత్తేసినారు దోవలో. ఇంకా వెహికల్స్ ఏదైనా 2 వీలర్ కావని ఉంటే కన్నా పిల్లలకి మా ఊరికి దారి లేకుండా ఇప్పుడు ఆ ఊరు ఏమైపోవాలి సార్? ఈ ఊరితో ఉంటే ఆ ఊరికి పోవాలి సార్. చెప్పినా ఫోటోలు తీసుకున్నారు, వచ్చినారు, అంతా చేసినారు. వాళ్ళు ఏమి తెలుసుకోవాలి, మళ్ళీ ఏం పట్టించుకోవాలి. హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఎమర్జెన్సీ అయితే షాప్ కలిగిపోతే కూడా అంబులెన్స్ రాదు. ఏం చేయాలనేది అర్థం లేకుండా పడుతున్నాం సార్. ఏమీ లేదు సార్ మా ఊరికి. ఒక నీళ్ళు ఫిల్టర్ లేదు, గవర్నమెంట్ నీళ్ళు లేవు, ఏమీ లేదు ఆ ఊరికి. మీరు కాదు 22 ఇంట్లో చిన్న వ్యాన్ బొమ్మయ్యగారిపల్లిలో 2.57 కోట్లతో నిర్మించిన ఏపీ మోడల్ స్కూల్ ను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ షణ్ముహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీ మోడల్ స్కూల్ భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని పూర్తి చేయడంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు నిమిత్తం విద్యారంగంలో అనేక సంస్కరణలను ప్రభుత్వం చేపట్టిందన్న అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి పూర్తి స్థాయిలో ఈ పాఠశాల వాడుకలోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. పాఠశాల రొంపిచెర్ల గ్రామంలో మనం బాలికల కోసం స్పెసిఫిక్ గా ఒక వసతి గృహం నిర్మించుకోవటం, పక్కనే తొందరలో మనకు సంబంధించి ఒక పాఠశాల భవనం కూడా నిర్మించడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 2.5 కోట్లతో ఈ బిల్డింగ్ అత్యంత త్వరగా అండ్ రాష్ట్రంలో చాలా తక్కువ బిల్డింగ్స్ శాంక్షన్ అయ్యేగా మన బిల్డింగ్ మొట్టమొదటిగా కంప్లీట్ అయిపోయి దాన్ని మనం ఇనాగ్రేషన్ స్టేజ్ తీసుకురాగలిగాం.
రకరకాల ఇష్యూస్ ఉన్నప్పటికీ ఇంత ప్రైమ్ లొకేషన్లో ఇంత రోడ్ పక్కన ల్యాండ్ దొరికి నాకు తీసుకొచ్చడానికి ఆనరబుల్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి నా కృతజ్ఞతలు సార్. సార్ ఇంత ప్రైమ్ లొకేషన్లో ఇలాంటి బిల్డింగ్ కావడం వెరీ వెరీ అన్లైక్ సార్. అండ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ కానీ, పవర్ కానీ, రోడ్ కానీ, వాటర్ కానీ అన్నీ రెడీగా పెట్టుకొని మనం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాడి ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా వాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. అండ్ అక్కడ ఉన్న 5 crores వర్త్ బిల్డింగ్ కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది సార్. అది కూడా మళ్ళీ స్టార్ట్ చేయడానికి విత్ పర్మిషన్ స్టార్ట్ చేస్తున్నాం సార్. అండ్ దీంతో పాటు ఆ క్లాస్ రూమ్స్ కూడా వాడడానికి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. విద్యార్థులకు నా శుభాశీస్సులు. చాలా సంతోషం. మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఇది ఇన్కంప్లీట్గా ఉన్న భవనాన్ని పూర్తి చేయడంలో సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కాంట్రాక్టర్ తొందరగా చేస్తా అంటున్నాడు. ఆయన 50 లక్షలు అడిగాడంట. అది కూడా తొందరలోనే కలెక్టర్ గారు ఇస్తా అని చెప్పారు. ఇదంతా కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని చేసిందే. ఇది తప్పకుండా విద్యార్థులు కానీ, పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపాల్ కానీ అందరూ కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపాలని చెప్పి తెలియజేస్తూ నమస్కరిస్తాను. మహిళా మనులను లక్షాధికారులు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత కల్పిస్తున్నారని చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తెలిపారు. చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో 4వ విడత ఆసరా చెక్కును ఆయన మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు రూరల్ మండలానికి 20 కోట్ల రూపాయలు ఆసరా చెక్కును అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. మహిళల ఓట్లు అమ్మకానికి అమ్ముడు పోరాని నమ్మకానికి మారుపేరన్నారు. సీఎం జగన్ ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళా పక్షపాతిగా మహిళల పేరుతోనే అందజేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ గెలిపించుకోవడం మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు. అనంతరం 574 మహిళా సంఘాలకు 5,04,47,520 మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, చెర్లపల్లి సర్పంచ్ ప్రతిమ, మండల కన్వీనర్ త్యాగరాజుల అధికారులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ సమస్యని ఐక్యతగా సఖ్యతగా పరిష్కరించుకునేది సమైక్య. పరిష్కరించుకోవాలన్న సమైక్య ఏమంటే అందరూ కూర్చొని సమస్యని చంద్రబాబు నాయుడు లేకపోతే కలిపి మాకు పక్క దోసేసి ఐక్యతతో మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలంటే మనం ఎంత శక్తిగా సమైక్య కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూతలపట్టు నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుందని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని కాణిపాకం పరిసర గ్రామాలైన చిన్నకంపల్లి, వండ్రంపల్లిలో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ తో కలిసి రెడ్డప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2019 ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో బలపడిందన్నారు. ప్రతి ఇంటికి నవరత్నాలు అందడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను ప్రజలు ఆదరిస్తున్నారని, ప్రతి గ్రామంలోనూ మంచి ఆదరణ లభిస్తుందన్నారు. 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూతలపట్టు నియోజకవర్గంలో అధిక మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయితే మనకు అన్ని పథకాలు అనుకున్నాం, మాకు చేస్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ పథకాలన్నీ పోతాయి. నేను ఇక్కడ
కాణిపాకం టెంపుల్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, లోకల్ స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ అందరూ కూడా మా వెంబడి రావడం జరిగింది. గడప గడపకు ప్రోగ్రాంలో ప్రతి ఇంట్లో కూడా చాలా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు ఏమి చెప్పనక్కర్లేదు నాయనా, మేము జగనన్నకు ఓట్లు వేస్తాము. ఎందుకంటే జగనన్న కూడా మేమంతా బాగుపడ్డాము, మా కుటుంబాలు బాగుపడ్డాయి, మా పిల్లోళ్ళంతా చదువుకుంటున్నారు, మాకు అమ్మఒడి ప్రోగ్రాం వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మా ఎరువులు సకాలంలో ఇస్తున్నారు, పండిన పంట కూడా గిట్టుబాటు ధర ఇస్తున్నారు. మేము ఖచ్చితంగా ఈసారి ఇంకొకసారి జగనన్నకు ఓట్లు వేసి ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటే మా పథకాలన్నీ మాకు కంటిన్యూ అవుతాయి. వేరే వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా వాళ్ళకు వేరే గుర్తుకు ఓటు వేయము, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తాము. మీరేమీ భయపడనక్కర్లేదు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వాళ్ళే ముందుకు వస్తున్నారంటే మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా 60 దినాల్లో ఎలక్షన్లు వచ్చేస్తున్నాయంటే ఈ దగ్గర సమయంలో ఓటర్లందరూ కూడా జగనన్నకు అనుకూలంగా జగనన్న పెట్టిన పథకాలన్నింటినీ మర్చిపోకుండా మేము తప్పకుండా సహాయం చేస్తున్నాం. వాలంటరీగా వాళ్ళే ముందుకు వస్తున్నారు. కాబట్టి దీనికంతా మా కోసమని, ఈ ప్రభుత్వం కోసమని కష్టపడి పనిచేసిన సెక్రటరీ సిబ్బంది అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, స్థానికంగా ఉండే వైకాపా నాయకులు, సర్పంచులు అందరూ కూడా ఎంపీటీసీ కలిసి జగనన్న పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈసారి మటుకు ముందుసారి 19లో ఎలక్షన్ల కన్నా ఈసారి ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా పూతలపట్టు నియోజకవర్గంలో దానికన్నా రెట్టింపు ఓట్లు వస్తాయన్నట్లు ఏమాత్రం సందేహం లేదు. కుప్పం మండలంలోని వేపూరు మిట్టపల్లి గ్రామంలో వైసీపీ నాయకులు, అనుచరులు 25 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. చిన్నతమ్మే ఆదమ్మే విఘ్నేష్ విఘ్నేష్ రమేష్ రమేష్ వెంకప్ప పంచాయతీ ఆవుల గ్రామంలోని ఎస్సీ కాలనీ నివాసులకి మేము వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం అయినది. 20 సంవత్సరాలుగా ఆ పార్టీ జెండా మోసి మాకు చేసింది ఏమీ లేకుండా మాకెందుకు చేయలేదు, మేము ఎందుకు ఓటు వేయలేదా అని అడిగితే మీరేమి వేసినారని ఏమన్నా గ్యారెంటీ ఉందా అనేసి వాళ్ళు తిరగబడటంతో మేము చేసేది ఏమీ లేకుండా మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని మాకు అర్థం కానప్పుడు మాకు సహోదరులైన అన్నన్న గారు, డాక్టర్ వెంకటేశ్వర గారు, మా మాజీ సర్పంచ్ అలవరన్న గారు, మా ఎక్స్ ఎంపీటీసీ లీలా వెంకటేశ్వర గారు, పార్టీ క్యాడర్ మంజునాథ్ గారు, చలపతి గారు, అల్లయ్య గారు అందరూ వచ్చి మీకు మేమున్నాం, అందరూ రండి, మాకు ఓట్ చేయండి, ఈసారి ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో మనం గెలిపించుకుంటే మీకు మన ఊరికి ఏం చేయాలో మేము ఖచ్చితంగా చేస్తాము అని గట్టి నమ్మకంతో మాట ఇవ్వడంతో వారి మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి మా సొంత నిర్ణయంతో అభిమానంతో వచ్చి చేరడం. మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు జీవోలను విడుదల చేయాలని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్
నిరసన తెలియజేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత సమస్యల పైన కార్మికులు అనేక పోరాటాలు చేసిన ఫలితంగా సమస్యల పరిష్కారం చేయలేదు. అందుకోసమే సమ్మె చేయాల్సి వచ్చింది. ఆ సమ్మె సందర్భంగా యూనియన్కు, కార్మిక సంఘాలకి, అదేవిధంగా ప్రభుత్వానికి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం మీకు జీవోలు వెంటనే విడుదల చేస్తామని చెప్పి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కూడా జీవోని విడుదల చేయలేదు. ఆ జీవోని ఎందుకు విడుదల చేయలేదనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. హమాలీ హెడ్ లోడ్ యాక్ట్ చట్టాన్ని అమలు చేసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నగర వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ పట్టా స్థలంలో జిల్లా కలెక్టర్ గారు మేము GHPS గా పార్టీ సమితిగా మేము ఒకటే చెప్తున్నాం. ఎక్కడ ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా శ్మశానం లేకపోతే శ్మశానం వేరే చోట పెట్టాలి. దళితుల భూములు పెరిగి శ్మశానం ఇవ్వకూడదనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము మా సొంత భూమిని క్లీన్ చేసుకుంటా ఉంటే, ఇల్లు కట్టాలనుకుంటే కొందరు వచ్చి ఆ ల్యాండ్ని అవుట్లెట్ అడిగినారు. మేము ఇవ్వమాటంటే ఒకే వారంలోనే మా ల్యాండ్ ఎదురుగానే మా ల్యాండ్లోనే దీన్ని మసానం చేసేసేదనేసి మా ల్యాండ్ ఎదురుగానే 167 అనుపల్లి రెవెన్యూ గ్రామంలో ఉంటుంది ఇనుప శాంసంగ్ అనేసి ఆ ల్యాండ్ని ఎదురుగానే మా ల్యాండ్లోనే మసానం వేస్తూ ఉన్నారు. కానీ మేము హైకోర్టు కేసులో కూడా దౌర్జన్యంగా 8వ తారీఖు మేము కలెక్టర్ గారు అర్జీ ఇస్తే కలెక్టర్ గారు దాన్ని ఇమీడియట్గా ఎంఆర్ఓ రమ్మనేసి అర్జీ ఇచ్చినారు. కాబట్టి స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎన్ రాజశేఖర్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఎన్ రాజశేఖర్, డిప్యూటీ కలెక్టర్ భవానీ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ ప్రసన్న జిల్లాలోని నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి తత్వరమే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరంలో జీజేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీలు మరియు ఇతర వసతులు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరులో వాకర్స్ యొక్క విన్నపాన్ని మన్నించి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనిని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మరియు పోలీసులు అడ్డుకున్నారు. దీనిపైన జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టును ఆశ్రయించగా సిమెంట్ బెంచులను మరియు ఇతర వసతులు ఏర్పాటు చేసుకునే విధంగా అనుమతి ఇవ్వాల్సినదిగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. ట్రస్ట్ తరపున ప్రముఖ హైకోర్టు న్యాయవాది దొడ్ల కిషోర్ కుమార్ వాదనలు విన్న హైకోర్టు చిత్తూరు నగరపాలక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పులిచెర్ల మండలంలో 29 కోట్ల రూపాయలతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ సన్మోహన్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.